రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. బేబీ, ఒక తల్లి బేబీకి పాలు ఇస్తున్నప్పుడు వాడి యొక్క గ్రోత్ కనబడుతుంది, ఆర్గాన్స్ ఎదగడం కనబడుతుంది. ఆత్మ విషయంలో ఎలా ఎదుగుతున్నామో లేదో మనకు తెలియాలంటే ఏం చేయాలి? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న. అంటే స్పిరిచువల్లీ మనము గ్రో అవుతున్నాం అంటే ఎలా తెలుస్తుంది? తిమోతి కూడా పౌలుకి రాస్తూ ఏమన్నాడు? నీ ఎదుగుదల అందరికీ కనబడినట్లు అన్నాడా లేదా? మనం చదువుకున్నాం కదా 4:13, ఈ ఎదుగుదల అందరికీ కనబడినట్లు అన్నాడు. ఆత్మీయతంగా మనము ఎదుగుతున్నప్పుడు ఆత్మీయమైన స్వభావం మనలో కనబడుతుంది. ఓకే, నేచర్, స్వభావము. ఓకే, స్పిరిచువల్ గ్రోత్ ఇట్స్ ఏ స్పిరిచువల్ థింగ్, ఆత్మ సంబంధమైన విషయాలు, ఫిజికల్గా కాదు. ఓకే, సో ఈ ఆత్మ సంబంధమైన స్వభావంలో మొట్టమొదటిది దేవుని పట్ల ఆ భయము, గౌరవము ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాక్యంలో మనము దేవుని గురించి నేర్చుకుంటాం అని చూసుకున్నాం కదా. దేవుని గురించి నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, ఫిజికల్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లడు ఉన్నాడు, మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ని, తండ్రిని అనుకుందాం. ఏమనుకుంటాం? ఏంట్లే అని, అందరిలాగా ఇతను కూడా ఒక మనిషి అనుకుంటాం. జస్ట్ చిన్నపిల్లడు ఒక మనస్తత్వం, తండ్రి అనే సెన్స్ రాదు కదా కొంతకాలం అయిన తర్వాత గ్రో అయ్యేటప్పటికి గౌరవం పెరుగుతుంది, ఇంకా బాగా అర్థం చేసుకుంటాం కదా. ఇప్పుడు కొంత ఈ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంత దాటి వచ్చిన వాళ్ళు, నేనంతే దాటి వచ్చాను కాబట్టి చెప్తున్నా, ఏమవుతుంది? తండ్రి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనం ఎదిరిస్తూ ఉంటాం. అంటే యంగ్స్టర్, బహుశా మీరు అక్కడ రాలేదేమో అనుకుంటున్నాను, ఎదిరిస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు ఇలా చేసావు, ఇలా ఎందుకు కదా. కానీ ఎలాగైతే మనం లైఫ్లో గ్రో అవుతూ ఉంటాం, ఆ డెసిషన్ వెనకాల ఉన్న విషయాలను అర్థం చేసుకుంటాం. తర్వాత తండ్రిని బాగా మనం అర్థం చేసుకుంటాం, అప్రిషియేట్ చేస్తాం కదా. స్పిరిచువల్ గ్రోత్లో మొట్టమొదటిది ఏదైనా దేవుణ్ణి ప్రశంసించుట నేర్చుకుంటాడు. ఓకే, ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయంలో ఎదుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి బాగా అర్థం చేసుకుంటున్నాడు అని అర్థం. దేవుణ్ణి అప్రిషియేట్, యేసు ప్రభుని అప్రిషియేట్ చేస్తాడు, లేకపోతే ఆయన కార్యాన్ని అప్రిషియేట్ చేస్తాడు. అది ఒకటి. రెండోది, ఆత్మ సంబంధమైన పనులు ఉన్నాయి. రక్షణ పొందిన తర్వాత మనం చేయవలసిన పనుల గురించి, పనుల ద్వారా రక్షణ కాదు, రక్షణ పొందిన తర్వాత పనులు ఉన్నాయి. ఆ పనిలో ఏదైనా ఆసక్తి చూపెడతాడు. అది ప్రార్థన కావచ్చు, దేవునికి స్తుతించుట కావచ్చు, సువార్త ప్రకటించుట కావచ్చు, సాక్ష్యం ఇచ్చుట కావచ్చు, తర్వాత ఇతర సహోదరులతో సహవాసం చేయటం కావచ్చు. వాటి యందు ఆసక్తి చూపెడతాడు. ఇంకా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నాడు కదా, దాని విలువ తెలుస్తుంది, సహవాసం విలువ తెలుస్తుంది, ప్రార్థన విలువ తెలుస్తుంది, దేవుని స్తుతించుట, ఆరాధించుట, దానొక విలువ తెలుస్తుంది. కాబట్టి ఈ ఆత్మీయమైన ఎదుగుదల అలాగా ఎదిగేటప్పటికి ఇదిగో ఈ విషయాల పట్ల తనకు ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతుంది కదండి. అది రెండోది. ఓకే, మూడోది, యవనస్తులకి కాబట్టి ఈ విషయం చెప్తున్నా. ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మీయమైన ఎదుగుదలగా మన పరిశుద్ధ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక వ్యక్తి ఎంత ఆత్మ సంబంధ విషయాలు ఎదుగుతాడో అంత తాను ఏం చేసుకుంటాడు? పరిశుద్ధంగా కాపాడుకుంటాడు. తన భక్తిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతని. ఇవన్నీ ఒక వ్యక్తి చేస్తుండగా అతను ఒక ఆత్మీయమైన ఎదుగుదల అనేది కనబడుతుంది. అందుకే తిమోతికి ఏమన్నాడు? తిమోతి, నీ అభివృద్ధి అందరికీ కనబడినట్లు అన్నాడు. అంటూ ఏమన్నాడు? వాక్యమెందును, ప్రేమెందును, ప్రవర్తన ఎందును మాదిరిగా ఉండు అన్నాడు. అంటే ఇవన్నీ మేనిఫెస్ట్ చేయి. ఎలా చేస్తావు? ఇలా ఎదుగుతావో అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. అదేందా? అదే ఆత్మీయమైన ఎదుగుదల బహిరంగంగా ఎట్లా కనబడుతుంది, అదే కదా ప్రశ్న. దేవుని వాక్యంలో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఉపయోగించబడిన
ఆ పోలిక సామాన్యమైంది. అంటే భౌతికమైన జీవితంలో ఎదుగుదల కొరకై ఒక బిడ్డకి పుట్టిన తర్వాత పాలు ఇస్తాం. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలి మీరున్నారు, మీరు వాక్యం అనే పాలను అపేక్షించండి అని చెప్పాడు. సో మనం అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ప్రారంభంలో వాక్యం పట్ల ఆసక్తి, వాక్యం ప్రారంభంలో ఎక్కువ వినటానికి ఆసక్తి ఉంటుంది, అది ఎదుగుదలకు సూచన. ఒకవేళ వాక్యం వినడానికి ఆసక్తి లేదు అంటే నీ ఎదుగుదలలో లోపం ఉన్నట్లే. ప్రారంభ దశలోనే అపేక్ష అని చెప్తున్నాడు కదా. సో వాక్యం వినడం పట్ల ఆసక్తి, చదవటం పట్ల ఆసక్తి, అది మెల్లమెల్లగా మొదలవుతుంది. ఆ అపేక్ష అనేది డెవలప్ అవుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకోవచ్చు. వాక్యంలో చిన్న చిన్న సంగతులు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం, కష్టతరమైనవి అర్థం చేసుకోలేకపోవచ్చు. అయితే నేను అర్థం చేసుకోలేని విషయాలు కూడా నాకు తెలియాలి అనే ఒక ఆసక్తి ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లో మనం అర్థం చేసుకోలేము. అయితే మనం వాక్యం చదువుతూ ఉండగా, వింటూ ఉండగా, వాక్యం పట్ల ప్రేమ పెరుగుతూ ఉండగా, జవాబుల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా, వాక్యాన్ని ఒక వాక్య భాగంతో ఇంకొక దాంతో కంపేర్ చేసి చదువుతుండగా, సహవాసంలో ఉంటుండగా, వాక్యం విషయంలోనే మన అండర్స్టాండింగ్లో మార్పులు వస్తాయి. ఆదికాండం 21వ అధ్యాయంలో ఇస్సాకుని గురించి చెప్పినప్పుడు ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను అని చదువుతాం 8వ వచనంలో, 21:8. పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో చెప్పాడు, మీరు ఇంకనూ క్రీస్తునందు పసిబిడ్డలుగానే ఉన్నారు, కాబట్టి నేను మీకు అన్నం పెట్టలేకపోయాను, అన్నంతో పెంచలేదు, పాలతోనే మిమ్మను పెంచుతుని అని చెప్తున్నాడు. సో పాలు అనేవి ఎవరికి ఇస్తాం? బేబీస్కి. అది వాక్యంలో ప్రాథమికమైన సంగతులకు సూచన. మనం ఎదుగుతూ ఉన్నామంటే వాక్యంలో ఒకప్పుడు మనకు అర్థం కాని సంగతులు మనం అర్థం చేసుకుంటాం. ప్రభువుని గురించి మనం అర్థం చేసుకుంటాం, సంఘాన్ని గురించి మనం అర్థం చేసుకుంటాం, సంఘ సహవాసం యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకుంటాం, నన్ను గురించి నేను అర్థం చేసుకుంటాను. వాక్యంలో నేను ఏమైనాను, నా భక్తి జీవితం నేను ఎట్లా కట్టుకోవాలి, ఇది నేను అర్థం చేసుకోగలను. సో మీకు ఆ పాయింట్ అర్థమైంది కదా. వాక్యం యొక్క అవగాహనలో నేను ఎదుగుతాను ఖచ్చితంగా. ఒక చిన్నపిల్లాడిని స్కూల్కి మనం పంపించినప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెట్సే నేర్చుకుంటాడు, తర్వాత ఇంకొంచెం అది ఎదుగుదల 10th క్లాస్ వరకు. ఇంకా లోక సంబంధమైన జ్ఞానంలో మనం ఎదిగినట్లుగా వాక్యం విషయంలో మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో ఎదుగుతాం. ఇప్పుడు నేను వాడిన ఎగ్జాంపుల్ని తీసుకొని హెడ్ నాలెడ్జ్ వరకు అని అనుకుంటే చాలా ప్రమాదంలో మనం ఉన్నట్లు. వాక్యాన్ని ప్రాక్టీస్లో పెట్టడంలో కూడా మనం ఎదుగుతాం. ఒకప్పుడు వాక్యాన్ని నెరవేర్చలేము, నాకు కష్టంగా ఉందేమో అని అనిపిస్తాయి. కానీ మనం ఎదుగుతున్నామనే దానికి సూచన ఏంటంటే ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తాడని చెప్పాడు. వాక్యం చదువుతుండగా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించే విషయంలో మనం ఎదుగుతాం. దాని అవుట్కమ్ ఏంటంటే వాక్యాన్ని మనం నెరవేరుస్తాం. సమాజ గుడికలకు రమ్మన్నాడు. ప్రారంభంలో చాలాసార్లు మనకి పెద్దలు, ముందు రక్షించబడిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం, తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఎవరు ఫోన్ చేయక్కర్లా, మనమే వెళ్తాం కదా. ఇటువంటి మార్పులు వాక్యాన్ని పాటించడంలో వస్తాయి. తర్వాత జీవితంలో మార్పులు, బాహ్యరీతిగా మార్పులు మనకు కనిపిస్తాయి. అన్న చెప్పినవే అన్ని, పరిశుద్ధతలో, ప్రేమించడంలో, ఇవన్నీ మనం ఎదుగుతాం. యేసుప్రభు కోసం సాక్ష్యం ఇవ్వడంలో మనం ఎదుగుతాం. మనం చెప్పకుండా ఉండలేము సువార్త. ఫస్ట్లో మనకి సిగ్గు ఉండొచ్చు, భయం ఉండొచ్చు, తర్వాత అది ఉండదు. ప్రభు ఎవరో, శిలువ యొక్క అవసరత లోకానికి ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి అన్ని కోణాలు ఎదుగుదలని మనం చూడగలం. వ్యక్తిలో కూడా మనం హంబుల్నెస్ని చూస్తాం. వాక్యం నాకు ఇంత తెలుసు అని ప్రౌడ్నెస్ రాదు, నాకు చాలా తెలియని సంగతులు ఉన్నాయి అనేది వస్తుంది. మొదట్లో మనం తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడడానికి, కొన్ని పనులు చేయడానికి పరిగెత్తాం. తర్వాత మనం కొంచెం స్లో డౌన్ అవుతాం. ఎందుకు? దేవుని పట్ల భయం పెరుగుతుంది అన్న చెప్పినట్లుగా. కాబట్టి అన్ని విషయాల్లో హంబుల్నెస్లో మనం పెరుగుతాం. తర్వాత ఆత్మ ఫలం అని చెప్పాడు వాక్యంలో, అవన్నీ కనబడతాయి. అసలు ఆత్మ ఫలం దానికి ఇంకొక మారు పేరు మనం పెట్టాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యం అని చెప్పచ్చు. యేసు ప్రభు ఎంత మాదిరికరంగా ఉన్నాడు, నేనెంత వీకర్ స్టేజ్లో ఉన్నాను, నేను ఎంత బలహీనంగా ఉన్నాను, లోవర్ స్టేజ్లో ఉన్నాను అని నాకు అర్థం అవుతుంది.
ఇక మీరు దీన్ని ఆలోచన చేయండి. మనం ప్రార్థనలో ప్రభుత్వం మాట్లాడే విధానం కానీ అన్నీ మారిపోతాయి. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు బాహ్యరీతిగా ఒక బేబీ ఎదుగుతూ ఉన్నప్పుడు కనబడే సూచనలు ఏమైతే ఉంటాయో అట్లానే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ మార్పులన్నీ మనకు కనిపిస్తాయి. ప్రార్థన మీరు తీసుకోండి. చిన్నప్పుడు మాటలు రానప్పుడు ఒక అబ్బాయి చిన్న చిన్న అక్షరాలతో పిలుస్తాడు. తర్వాత మమ్మీ డాడీ అంటూ నేర్చుకుంటాడు. తర్వాత వారి పేర్లు తెలుసుకుంటాడు. ప్రార్థనలో దేవుని మనం సంబోధించే విధానం కావచ్చు, దేవుని మనం అర్థం చేసుకునే విధానం కావచ్చు, ఎప్పుడు ప్రార్థన ఒకేలాగా ఉండదు. రక్షించబడినప్పటి నుంచి ఇప్పటికీ నువ్వు పబ్లిక్గా చేసే దాంట్లో ఏ మార్పు లేదు అంటే నువ్వు ఎదగనట్లే. ప్రేయర్ పాయింట్స్ ఏమీ రావట్లేదు అంటే నువ్వు ఎదగనట్టే కదా. సో ప్రార్థనలో రక్షించబడిన కొత్తలో దేవునితో మనం మాట్లాడడం అనేది అంతగా మనం అనుభవించకపోవచ్చేమో, కానీ ఎదుగుతుండగా మనం ఎక్కువగా దాన్ని అనుభవిస్తాం. ఇంకా చెప్పాలంటే ఈ బహిరంగ కనబడేది అనే దాన్ని మనం ఒక చిన్నపిల్లాడు ఎదిగిన తర్వాత అతని నడకతో మనం పోల్చుకోవచ్చు. ప్రారంభంలో నడవడానికి ట్రై చేసినప్పుడు కింద పడతాడు, తర్వాత ఇంకా ఇంకా బలం పుంజుకుంటాడు. శ్వాస జీవితంలో అడుగులు వేసేటప్పుడు ప్రారంభంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, పడిపోతాం, తిరిగి లేస్తాం. కానీ తర్వాత కొన్ని కొన్ని అడిక్షన్స్ కానీ లోకంలో మనకి ఇంతకుముందు నమ్మనప్పుడు ఉన్నవి, వీటన్నిటి విషయంలో మార్పులు మనం చూస్తాం. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇదంతా ప్రభు కృప, నేను ఎదిగానని మనం ఎప్పుడూ చెప్పలేం. సో ఇది ఒక హోల్ పిక్చర్గా మీరు అర్థం చేసుకోవచ్చు.